స్టెఫెన్ ఏం చెప్పాడు తెలుసా? యెషయా గారిని, ఇర్మియా గారిని, భక్తులను, ప్రవక్తలని దేవుడు మీ జతకు పంపించాడు. మీరేం చేశారు తెలుసా? వాళ్ళందరినీ చంపారు, వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశారు మీరు. చివరికి దేవుడు తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా పంపాడయ్యా మీ గురించి. ఆయన వచ్చేసి మీ కొరకు ప్రాణం పెడదామని వస్తే, ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఆయన హక్కును చేర్చుకొని గొప్పగా ఊరేగాల్సింది పోయి మీరేనయ్యా చంపారు. అది మీరే, మీ చేతులతోనే యేసుక్రీస్తు వారిని చంపారు. మీరు నరహంతకులు, మీ పితరులు మూర్ఖులు, వాళ్ళు కఠినులు, మీరు కూడా అలాగే అయిపోతున్నారు. ప్రతి ఒక్కరిని చంపడానికి చూస్తున్నారు అనగానే వాళ్ళ పట్టలేని కోపం వచ్చేసిందండి. వెంటనే రాళ్ళు తీసుకున్నారండి. రాళ్ళు తీసుకుని స్టెఫెనును కొట్టి 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 చంపేస్తున్నారండి. చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాడు. లాస్ట్ క్షణాల్లో ఉన్నాడండి స్టెఫెను, చివరి క్షణంలో ఉన్నాడండి. చచ్చిపోతాడిక. చచ్చిపోయే ముందు రాళ్ళ దెబ్బలు తింటున్నటువంటి స్టెఫెను తల మీద గాయాలు, ముఖం మీద గాయాలు, ఒళ్ళంతా గాయాలు. ఒక్కొక్కడు చంపడానికి కొట్టేవాడు ఎలా కొడతాడండి? ఓ రాయి తీసుకున్నాడు అనుకోండి, తల మీద వేసి కొడతాడు. అది ఎలా కొడతాడు? అలా మామూలుగా అలా కొట్టడు. గట్టిగా కొడుతున్నప్పుడు తల పగిలిపోయి అందులోంచి రక్తం చిట్లుతుంది. ఇలా దేహం అంతా చిత్రవద చేయబడింది. అలా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకున్నారో, ఎలాంటి రాళ్ళు తీసుకున్నారో వేస్తున్నారంతే. అలా కుప్పలా కూర్చున్నాడండి. అలా కుప్పలా కూర్చొని మోకాళ్ళుని అలా ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూస్తున్నాడండి. ఆ పరిస్థితుల్లో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోవా, ఈ నేరాన్ని మాత్రం వీళ్ళ మీద మోపొద్దు. యేసుక్రీస్తు వారు చేసినట్టుగానే ప్రార్థన చేశాడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు వారు ఎలాగైతే అన్నారో, ఇదిగో నన్ను చంపుతున్నారు కదా, నన్ను చంపుతున్నారని ప్రభువా వీళ్ళ మీద మీరు కోపగించుకోకండి అని యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తున్నాడండి. 54వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం నుండి, వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచి, ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచుచున్నానని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళందరూ అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. దీనికి ఎవరు సాక్షిగా ఉన్నారు తెలుసా? ఇదిగో సౌలు అనేటువంటి ఆయన ఉన్నాడండి. సౌలు వాళ్ళు చాలా కోపముతో రాళ్ళు రువ్వి చంపుతున్నారండి. రాళ్ళు రువ్వి చంపుతున్నారు. అలా 60వ వచనంలో స్టెఫెను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చచ్చిపోయాడు. కానీ ఈ చచ్చిపోయాడు చూసారా, ఈ చచ్చిపోయిన ఆయన దేవుని భక్తుడు. ఈ దేవుని భక్తుడి మరణం దేవుని దృష్టికి విలువైంది. ఎంత విలువైందో తెలుసా? ఈయన చచ్చిపోతున్నప్పుడు ఒక గొప్ప విషయం జరిగిందండి. ఏం జరిగిందో తెలుసా? జనరల్గా పరలోకములో దేవుడు సింహాసనం మీద ఆసీనుడు అంటాడు. ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. చివరి మాట, దేవుడు పరలోకములో సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. అలా ఆసీనుడై ఉన్నటువంటి ఆయన ప్రక్కన ఎవరుంటారో తెలుసా? దేవుని కుడిపార్శ్వమందు ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారండి. ప్రకటన గ్రంథంలో ఈ మాట చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి నేను అతనితో కూడా ఉంటాను. 21వ వచనంలో యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్నారట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము. ఏంటి? యేసుక్రీస్తు వారు జనరల్గా పరలోకంలో దేవుడు ఆ దేవుని సింహాసనం మందు కుడిపైపు కూర్చుంటాడట. ఇలా ఇది సింహాసనం అనుకోండి. ఇది సింహాసనం అయితే దేవుడు అలా సెంటర్లో ఉంటే కుడివైపున యేసుక్రీస్తు వారు కూర్చుంటారట. దేవునికి కుడివైపున ఎప్పుడు కూర్చుంటారు. సింహాసనం అనేది కూర్చోవడానికి వేసే సింహాసనం అయితే యేసుక్రీస్తు వారు పరలోకములో లేచి నిలబడిన సందర్భం ఒకటి ఉంది.
జనరల్గా అయితే యేసుక్రీస్తు వారు పరలోకంలో కూర్చుంటారు. దేవుడు సింహాసనం మందు కూర్చుంటాడు, ఆసీనుడై ఉన్నాడు. అలా దేవుడు పరలోకములో సింహాసనమందు సెంటర్లో ఆసీనుడై ఉంటే ఆయన కుడి పార్శ్వమందు యేసుక్రీస్తు వారు జనరల్గా కూర్చుంటారు. ఆయన సింహాసనమందు నేను కూర్చుండి ఉన్న ప్రకారము, ఆయన కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్న ప్రకారము నేను కూడా మిమ్మల్ని కూర్చోబెడతాను. జయిస్తే, నాలా జయిస్తే, ఈ లోకాన్ని జయిస్తే, పాపాన్ని జయిస్తే, అపవాదిని జయిస్తే, మరణాన్ని జయించిన వారిని నాతో పాటు కూర్చుండబెడతానని చెప్పాడు. అలా ఎప్పుడు కూర్చుని అయినా ఒక భక్తుడు చచ్చిపోయినప్పుడు మాత్రం లేచి నిలబడ్డాడండి. చరిత్రలో యేసుక్రీస్తు వారు పరలోకములో లేచి నిలబడ్డాడు. పరలోకములో లేచి నిలబడ్డాడా? ఎందుకు లేచి నిలబడ్డాడు? ఎప్పుడు లేచి నిలబడ్డాడంటే స్టెఫెను చచ్చిపోయేటప్పుడు లేచి నిలబడ్డాడండి. స్టెఫెను చంపుతున్నారు భూమి మీద, రాళ్లతో కొట్టి 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 చంపుతుంటే మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. స్టెఫెను మొత్తుకుంటున్నాడు. ఆ ఏడుపు, ఆ అరుపులు, కేకలు, ఇంకా లాస్ట్ క్షణంలో ఇక చచ్చిపోతాడు స్టెఫెన్ అనే టైంలో యేసుక్రీస్తు వారు సింహాసనమందు లేచి నిలబడ్డాడండి. ఎందుకు లేచి నిలబడ్డాడో తెలుసా? ఎందుకు లేచి నిలబడ్డాడు? అసలు లేచి నిలబడ్డాడా? అపోస్తుల కార్యములు ఈ మాట చూడండి. లేచి నిలబడ్డాడో లేదో మీకు తెలియాలి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి స్టెఫెను గారు చనిపోయే క్షణాల ముందు అలా ఆకాశం వైపు తేరి చూడగానే పరలోకములో దేవుని కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు వారు నిలిచున్నారట. ఎందుకు నిల్చున్నారు? జనరల్గా ఎప్పుడు కూర్చొనేవాడు కదా. కూర్చుని ఆయన ఎందుకు నిల్చున్నాడంటే స్టెఫెను మరణాన్ని తొంగి చూస్తున్నాడు. అలా తొంగి చూస్తున్నాడు. స్టెఫెను మరణాన్ని లేచి నిలబడి చూస్తున్నాడు. ఇలా అలా చూస్తున్నాడు. ఈ భూమండలంలో, భూమి మీద ఒక భక్తుని కొట్టి 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 చంపుతున్నారు. ఎలా కొడుతున్నారంటే కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారండి. తుక్కుగా కొడుతున్నారు. దేహమంతా చిత్రవద చేయబడుతుంది. యెహోవా భక్తుల మరణము దేవునికి ఎందుకు ఇష్టమైందో చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు ఇష్టమో తెలుసా? ఇక చచ్చిపోయే స్టెఫెను వచ్చేస్తాడిక, నా చెంతకు వస్తాడిక. పరలోకానికి అర్హత సంపాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. భూమి మీద ఆటలు ఆడుతుంటారండి. చాలా గేమ్స్ ఉంటాయండి, చాలా ఆటలు ఉంటాయి. అందులో క్రికెట్ అనే ఒక ఆట ఉంటుంది. ఈ క్రికెట్ ఆట ఎలాంటిదంటే 11 మంది ఆటగాళ్ళు, 2 టీంలు, అటో 11 మంది ఇటో 11 మంది ఆడుతుంటే అందులో ఒక టీం వాళ్ళు 2 బ్యాట్స్మెన్స్ అలా బ్యాట్లు పట్టుకొని కొట్టడానికి వెళ్తారండి. బంతిని కొడుతుంటే వారు విసురుతూ ఉంటారు. అలా బంతిని విసురుతూ కొడుతూ అదంతా ఒక 3 గంటలు, 4 గంటలు, 10 గంటలు జరుగుతుంటుంది ఆట. ఆ ఆట లాస్ట్ క్షణముకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే బంతులు ఇన్ని రన్లు, ఇన్ని బంతులు ఇన్ని రన్లు అనే ఉంటాయండి. లాస్ట్ బంతికి 6 పరుగులు చేయాలి. అది ఓ పెద్ద స్టేడియంలో జరుగుతుంది. ఓ పెద్ద వరల్డ్ కప్ లాంటిది ఏదో జరుగుతుంది. కొన్ని వేల మంది అక్కడ కూర్చున్నారు. అలా వేల మంది ఒకే బంతికి 6 రన్లు కొట్టాలట. ఎవరు సీటు మీద కూర్చోరండి. అప్పుడు అందరూ లేచి నిలబడతారండి. అందరూ లేచి నిలబడతారు. నా టీం గెలుస్తుందా, నీ టీం గెలుస్తుందా, నా టీం గెలుస్తుందా, నీ టీం గెలుస్తుందా, అరుపులు అరుపులు అరుపులు. అలా కొందరు అలా ప్రభా దేవుడా గెలుస్తారా లేదా ఇలా మనసులో మొక్కుంటూ నిలబడుతుంటారండి. ఏ టీం గెలుస్తుందని ఆశతో ఎదురు చూస్తుంటారు కదా భూమి మీద. యేసుక్రీస్తు వారు కూడా ఆశతో కరెక్ట్గా మొదటి దెబ్బ, 2వ దెబ్బ, 3వ దెబ్బ, 4వ రాయి, 10వ రాయి, 11వ రాయి, 20, 30, 40 ఎన్ని రాళ్ళు పడుతున్నాయో తెలియదు. ఆ రాళ్ళు పడుతున్నప్పుడు ఇప్పుడేమైనా మనసులో దూరం అయిపోతాడా దేవునికి? ఇప్పుడేమైనా ఏ దెబ్బ తగులుతున్నప్పుడు ఏ క్షణంలో నువ్వు దేవునికి దూరం అయిపోతావో చూస్తుంటాడు దేవుడు. చూస్తుంటాడు. నువ్వు అలా గాయమైన ప్రతిసారి దేవుడికి చెంతకైపోతూ ఇంకా దేవుడి దగ్గర అవుతూ నువ్వు అసలు పాపమే చేయకుండా నీకు వస్తున్న ప్రతి కష్టంలో నిలబడి ప్రభువా వచ్చిన కష్టాన్ని బట్టి కృతజ్ఞతలు, వస్తున్న బాధను బట్టి కృతజ్ఞతలు, నేను ఇంకా మీకు భక్తుడిని అయిపోతాను, మీ చెంతకు చేరుతాను, నా మనసు మీ వైపుకే మళ్ళించుకుంటానని లాస్ట్ ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రభువా ఈ జీవితం మీరు నాకు ఇచ్చారు, ఈ జీవితంలో నేను పాపాన్ని అంటించుకోకుండా ఇదిగో బ్రతికి చూపిస్తున్నాను చూడండి ప్రభువా, నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నాను, ఎవరిస్తానని చూస్తుంటాడు. స్టెఫెను కరెక్ట్
చచ్చిపోయేటప్పుడు, యేసు ప్రభువా నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను. వండర్ఫుల్, గెలిచాడనమాట. అది మరణం అంటే. అంత కొడుతున్నా కూడా పాపం చేయలేదా? చేయలేదు. చేయకూడదు కాబట్టి, చేయకూడదని అర్థమైంది కాబట్టి చేయలేదు. అలా బూతులు తిట్టొచ్చా? తిట్టే అవకాశం ఉంది, కానీ తిట్టట్లేదు. బూతులు ఎందుకు తిట్టట్లేదు? రాక కాదు, వచ్చినా తిట్టడు. ఎందుకంటే నేను తిట్టడానికి రాలేదు, బూతులు మాట్లాడడానికి రాలేదు, సరసోక్తులు మాట్లాడడానికి రాదు, పోకిరి మాటలు మాట్లాడడానికి రాలేదు. అలాగని తిరిగి నేను కూడా రాళ్ళు తీసుకుని కొట్టి వాళ్ళని చంపడానికి నేను రాలేదు. ఎందుకు? నా పని వేరు. నేను సత్క్రియలు చేయడానికి వచ్చాను. ఉన్న మాటలు చెబుతున్నాను. చెప్పినప్పుడు కొడతారా? చంపుతారా? చంపినా చంపుతారు. యెహోవా భక్తుల్ని చంపుతారన్నమాట. చంపినా కూడా, ప్రాణం పోతున్నా కూడా నువ్వు నిలబడాలి. ఒక లాజర్ను చూడండి. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండేవాడటంటే, ఇంటి వాకిలంటే ఇంటి బయట, ఆ ఇంటి వాకిట పడి ఉండేవాడట. ఆ ధనవంతులు తిన్న తర్వాత వాళ్ళ తిన్న బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కింద పడితే, కింద పడ్డ రొట్టె ముక్కల్ని బయట విసిరేస్తే, ఆ విసిరేసినటువంటి రొట్టె ముక్కలను తింటూ జీవితం గడుపుతున్నాడు. పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆరోగ్యం నడినెత్తి నుంచి అరికాల వరకు భయంకరమైన కురుపులు అలా కుళ్ళిపోతున్నాయి. ఆ కుళ్ళిపోతున్న కురుపులు ఉన్నాయి చూసారా? ఆ కురుపుల్లో నుంచి అలా చీము నెత్తురు వస్తుంటుందండి. ఆ కురుపుల్ని కుక్కలు వచ్చేసి నాకుతున్నాయి. ఇంత దేహం చిత్రవద చేయబడి అంత హీన స్థితిలో ఉంటే మరి లాజరు, ఇదేం బ్రతుకు, నేను దేవుని గురించి బ్రతుకుతుంటే నాకు ఇలాంటి ఆరోగ్యమా, ఇలాంటి అనారోగ్యమా, నా స్థితి ఇంత ఘోరమా, నాకంటూ కుటుంబ సభ్యులు లేకుండా, ఇల్లు లేకుండా, వాకిలి లేకుండా నేను పరుని ఇంటి వాకిట పడి ఉండి ఇంత వేదన అనుభవిస్తుంటే, దేవుడా మీరు లేరా, నా జీవితాన్ని చూడరా, నాకు ఆరోగ్యం ఇవ్వరా అనలేదు. ఏమన్నాడు తెలుసా? అనుభవిస్తాను, నాకు ఇచ్చిన జీవితం అంతా అనుభవిస్తాను. అది బాధ అయినా అనుభవిస్తాను, కష్టమైన అనుభవిస్తాను, సుఖమైన అనుభవిస్తాను, ప్రతిదీ అనుభవిస్తాను. దేవుడిచ్చిన ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞతగా నేను బ్రతుకుతాను అనుకున్నాడు. అలా బ్రతుకుతూ పాపం చేయకుండా బ్రతికి చూపించాడు. అలా లాజరు చచ్చిపోయిన వెంటనే లాజరు యొక్క చావు దగ్గరికి ఎవరిని పంపాడో తెలుసా? దేవదూతల్ని పంపాడు. దేవదూతలు వచ్చేసి ఆయనను అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకెళ్ళిపోయారు. లాజరుకైతే దేవదూతలు ఏకంగా స్టెఫెను చచ్చిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారే లేచి నిలబడ్డారు. యెహోవా భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైంది. ఇంకా చచ్చిపోయామంటే దాని అర్థం ఏంటి తెలుసా? చావుతో మనము దేవుడున్న లోకానికి అర్హత సంపాదించి వెళ్తాం. ఎలా ఉంది మీ జీవితం? ఈ భూమి మీద ఎలా బ్రతుకుతున్నారు? ఆస్తులు సంపాదించారా? అంతస్తులు సంపాదించారా? పేరు ప్రఖ్యాతలు లోక సంబంధమైన సంపాదిస్తున్నారా? స్థలాలు, పొలాలు, పెద్దోడికి సెటిల్ చేశాను, చిన్నోడికి సెటిల్ చేశాను, కుమార్తెలకు, కూతుర్లకు అందరికి సెటిల్ చేశాను, ఈ విధంగా మీరేమైనా సంపాదించుకొని బ్రతుకుతున్నారా? దయచేసి మీ చేతులు జోడించి చెప్తాను, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయి దానికంటే గొప్పది ఏంటి తెలుసా? చచ్చిపోయే నాటికి నీ జీవితంలో పాపం ఉందేమో ఒకసారి చూడండి. పాపాన్ని వెంటనే కడిగేసుకోనండి. నేడు అనబడే ఈ సమయం ఉన్నప్పుడే, ఇది మంచి దినము, రక్షణ దినం. దీన్ని తొందరగా యాక్సెప్ట్ చేసేయండి. ఆ రక్షణ యాక్సెప్ట్ చేసుకొని మీ జీవితాలను కడిగేసుకొని పాపం లేకుండా మట్టి అంటని ముత్యంలా దేవుని సన్నిధిలో నిలబడితే కన్ను మూసిన క్షణాన ఆయన ఉన్న లోకానికి అర్హత సంపాదిస్తావు. అప్పుడే నీ మరణం దేవుని దృష్టికి విలువైంది. లేదంటే నీవు భయంకరమైన ఓ పాతాళ గుండానికి జారిపోయి నువ్వు చేసిన పాపాలన్నిటిని బట్టి నిత్యము కలకాలము ఏడుస్తూ వేదన అనుభవించే చోటుకి వెళ్ళిపోతావు. నీ మరణం నీకు శాపంగా మారిపోతుంది. జాగ్రత్త. దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని చాలా విలువైనదిగా భావించండి. ప్రతి క్షణం విలువైనదని మర్చిపోకండి. ఇచ్చిన ప్రతి క్షణాన్ని దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకటానికి ఇచ్చాడని మర్చిపోకండి. అప్పుడే నీ చావు దేవుని దృష్టికి విలువైంది అవుతుంది. లేదంటే అందరిలాగే నీ మరణం కూడా దేవునికి బాధ పెట్టేదిగానే మిగిలిపోతుంది. అలా మిగిలిపోకూడదనే ఇంతసేపటి నా ఆవేదన, దేవుని మనసు. విన్న మీరు మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మమ్మల్ని కన్న మా తండ్రి దేవా, మీ అనాది కాల సంకల్పంలో ఈ భూమి మీదకి మేము వచ్చాము నాయన. మీరిచ్చిన ఈ జీవితం ఎంతో విలువైంది తండ్రి. ఇంత గొప్ప జీవితాన్ని మీరు మాకిస్తే, మాలో చాలామంది జన్మ పరమార్థాన్ని తెలుసుకోకుండా, మాకు జన్మ ఎందుకు ఇవ్వబడిందో తెలుసుకోకుండా, మరణం అంటే ఏంటో తెలుసుకోకుండా
ఆ మరణం ద్వారా మేము ఎక్కడికి వెళ్తామన్న విషయాలే తెలుసుకోకుండా లోకపు మాయలో పడిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు తండ్రి. అలాంటి వారి జాబితాల్లో మేము ఉండకూడదని మమ్మల్ని ప్రేమించి ఇదిగో దేవా మా జన్మ విలువను మాకు తెలియజేశారు. ఇంకా ప్రాముఖ్యంగా మరణము కూడా మీ దృష్టికి విలువైనదని మీ మాటల ద్వారా మాకు అందించారు నాయన. మీ దృష్టికి విలువైన మరణం అది భక్తుల మరణమని, మేము భక్తుడిగా మరణించిన నాడే మీరు ఆనందపడతారని, దుష్టులుగా మరణించిన వారందరిని బట్టి మీకు బాధ, వేదన, సంతాపము కలుగుతుందని లేఖనాల్లో మా కొరకు తెలిపిన మాటలను మీ పిల్లల ముందు ఉంచాను నాయన. విన్నారు ప్రభా. విన్న మాటలు విని విడిచిపెడతారు. విన్న మాటల ప్రకారంగా వారి బ్రతుకులను సరిదిద్దుకొని మీరున్న లోకానికి చేరుతారో వారికి విడిచిపెడుతున్నాను. మీ కుమారుడు శాంతనను మీరు ప్రేమించి సుబుద్ధి గల భార్యనిచ్చి 2 కుమారులను దానముగా ప్రసాదించి గర్భఫలాలుగా ఇచ్చి కుటుంబంలో రక్త సంబంధికులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అనేక మందిని మీ కుమారునికి ఇచ్చి వారందరికీ మా మాటలు వినిపించటం కృప చూపారు. తన జీవితాన్ని మీ సన్నిధిలో యథార్థమైనదిగా సరిదిద్దుకొని వారి కుటుంబ సభ్యులందరినీ మీ చెంతకు ఆకర్షించే నమ్మకమైన దాసుడిగా మీ కుమారుడు ఉండగలుగుటకు తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి వారి తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ఈ దినాన్ని ఇదిగో తండ్రి వారి తండ్రి మధుర స్మృతులతో అన్నిటికంటే ప్రాముఖ్యమైన మీ మాటల్ని స్మరించుకోవాలని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తండ్రి. మీ మాటల ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ కుమారుని కుటుంబాన్ని మీ చల్లని రెక్కల చాటును కాచి కాపాడమని, పరసంబంధమైన ప్రతి దీవెనలందరికీ తన కుటుంబ సభ్యులందరికీ ప్రసాదించమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.